హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యామ్నీ అఫీషియల్. ఈరోజు అయితే నేనైతే కేజీ చికెన్తోని కొత్తగా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే నేను చేసిన ఒకసారి అది సక్సెస్ అయిన తర్వాతనే మళ్ళీ బాగుందనేసి మళ్ళీ వీడియో తీసి పెడుతున్నాను. సో ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేయాలి. వేసిన తర్వాత అది అనేది బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత అందులో కొంచెం అంటే 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేగనియాలి. వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది అందులో 2 టైమ్స్ అనేది చికెన్ కట్ చేసి కడిగేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ అనేది మనము ఇప్పటివరకు మనం పోపు వేసుకున్న దాంట్లో చికెన్ అనేది వేయాలి. సో అలా బాగా మగ్గనిచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ అనేది హై ఫ్లేమ్లోనే నూనెలో వేగనియాలి. తర్వాత మనం అందులోకి అల్లం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పసుపు కూడా మనకి చికెన్కి అనేది బాగా పట్టాలి ఫ్రెండ్స్. చికెన్ అనేది బాగా పట్టిన తర్వాత సో దాంట్లో అనేది మనం 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కారం అనేది చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేది 2 టమాటోస్ అయితే సరిపోతాయి. నాది చిన్న టమాటో కాబట్టి చిన్న టమాటోలు 2 కట్ చేసి వేసుకున్నా. సో గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు వాటర్ వేసుకోవచ్చు. లేదు మాకు ఇలానే కావాలనుకుంటే మనకు ఆ టమాటోల నుంచి కొంచెం అనేది వాటర్ అనేది వచ్చేస్తుంది. సో మాకైతే గ్రేవీ కావాలి, అందుకోసం అనేసి కొంచెం వాటర్ వేసిన. సో ఇది అనేది మజ్జిగలో నేను నిమ్మకాయ, చికెన్ మసాలా, గరం మసాలా కలిపి వేసిన. మీరు కూడా అలా ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్లో ఒక కొత్తిమీర అనేది పైన చల్లిన. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.